వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిచాయి. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఫోటోలతో పోస్టర్లు వెలిచాయి. మన జగనన్న కర్నూలు వస్తున్నారంటూ విజయుడు ఫోటోతో పోస్టర్లు వెలిచాయి. జగన్ వెళ్లే మార్గంలో ఈ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. మరోసారి బీఆర్ఎస్ వైసీపీ మధ్య సాన్నిహిత్యం బహిర్గతమైందని కూడా చెప్తున్నారు. కర్నూలుకు సరిహద్దుగా అలంపూర్ నియోజకవర్గం ఉంది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఈ ఫ్లెక్సీల అంశాలు. గతంలో కూడా బీఆర్ఎస్ వైసీపీ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయని గతంలో చెప్పినటువంటి పరిస్థితి. తెలంగాణకి ఆనుకొని ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ఒకరికొకరు సాన్నిహిత్యంగా ఉండడం కావచ్చు, ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం కావచ్చు, ఇరు పార్టీలకి సంబంధించి సన్నిహితంగా ఉన్నారు అనేటువంటి మాట. అలాగే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విజయుడు ఫోటోతో మన జగనన్న కర్నూలు వస్తున్నారు అంటూ వెలిసినటువంటి పోస్టర్లు ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ వైసీపీ మధ్య స్నేహబంధం ఉంది, ఇది వాస్తవం, ఇది బహిర్గతమైందంటూ కూడా కొంతమంది చెప్తున్నటువంటి సిచ్యువేషన్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, బీఆర్ఎస్ వైసీపీ మధ్య స్నేహబంధం ఉంది, కరెక్టే. ఎస్, మరి తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మన కర్నూలుకి జగనన్న వస్తున్నాడు అనేటువంటి స్థాయిలో విజయుడు ఫోటోతో వెలిసినటువంటి పోస్టర్లు ఏంటి, దాన్ని ఏ విధంగా చూడాలంటారు? అభిమానులు, కార్యకర్తలు మరి జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా అటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారా, లేకపోతే ఏం చెప్తున్నారు అక్కడ? ఇక్కడ అంటే రాజకీయ పరమైనటువంటి కారణాలు ఏమైనప్పటికీ, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా వైసీపీ బీఆర్ఎస్ మధ్య స్నేహ సంబంధాలు అనేవి కొనసాగుతున్నాయి అనేటువంటి విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అలాగే టీడీపీకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా మనకి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా లేకపోయినా, వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే 2016-17 నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా జగన్ కేసీఆర్, జగన్ కేటీఆర్ల మధ్య అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అది వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా మనకి స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి మనం చూసాం. ముఖ్యంగా జగన్ అక్కడికి వెళ్ళడం, మొత్తం అంటే తెలంగాణ అధికారిక భవనానికి వెళ్ళడం, అదే విధంగా కొంత అక్కడ కేసీఆర్ తో ఈ నీళ్లకు సంబంధించినటువంటి ఒప్పందాల విషయంలో కొంత సన్నిహితంగా మెలగటం, ఆ తర్వాత అటు రాయలసీమ ప్రాంతానికి కేసీఆర్ వెళ్ళడం, రాయలసీమ సస్యశ్యామలం చేస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఇక ఇప్పుడు అనూహ్యంగా అది ఏదైతే ఆలంపూర్ నియోజకవర్గానికి సరిహద్దుల్లో ఉందో, ఇప్పుడు జగన్ వెళ్ళినటువంటి ఆలూరు నియోజకవర్గం, అక్కడ ఇప్పుడు జగన్ వెళ్ళినటువంటి జగన్ పరామర్శకు వెళ్ళినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఆలంపూర్ నియోజకవర్గానికి సరిహద్దులో ఉండటంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పేరుతో మొత్తం కూడా అంటే జగన్ కు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తెలంగాణలో, ఏపీలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా జగన్ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఆయన అభిమానులు పక్కన రాష్ట్రంలో కూడా ఉంటారనేటువంటి దానికి ఈ ఘటన అనేది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అంటే బీఆర్ఎస్ కు వైసీపీకి మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధాలు అధికారంతో సంబంధం లేకుండా కొనసాగుతున్నాయి అనేటువంటి విషయం అయితే మనం స్పష్టంగా అర్థం. గతంలో కూడా ఒకరికొకరు బాహాటంగా బహిర్గతంగా మద్దతు ఇచ్చుకున్నటువంటి పరిస్థితిని కూడా ఈ నేపథ్యంలో గుర్తు చేస్తున్నారు కదా వెంకట్. ఇటు దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇరువురు కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పరిస్థితి, సో కాబట్టి ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటున్నారు అనేటువంటి ఒక మాట, దాన్ని ఎలా చూడాలి మనం? అవును, ఎక్కడ కూడా అంటే ఇప్పుడు మనం ఏపీ వైసీపీ సంబంధించి చూసుకుంటే తెలంగాణలో వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. కేటీఆర్ ఎక్కడికి వెళ్ళినా సరే బీఆర్ఎస్ కార్యకర్తల హడావుడు అనేది ఉమ్మడి నల్గొండ గానీ, ఖమ్మం గానీ, మహబూబ్ నగర్ గానీ, హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా సరే మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ ఏపీకి సంబంధించి కొంత బీఆర్ఎస్ హడావుడు లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ అంటే మొత్తం ఆ ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో కొంత అంటే అధికారంతో సంబంధం లేకుండా జగన్ ను ఆరాధించేటువంటి వాళ్ళ సంఖ్య ఇక్కడ ఇంకా తెలంగాణలో ఎక్కువగా ఉంది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. అటు గతంలో కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్ళినటువంటి సమయంలో కూడా ఇక్కడ ఆ స్థాయిలో అంటే ముఖ్యంగా కీలక ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, అటు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి సెటిలర్లు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముందు నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని అభిమానించేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడ కేటీఆర్ బ్రహ్మరథం కట్టడం, ఫ్లెక్సీలు కట్టడం చూసాం. అలాగే జగన్ పేరుతో 2 జగన్ ఫోటోలు ఉండి, కేటీఆర్ ఫోటోలు ఉండి కూడా వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సేమ్ అదే ట్రెండ్ ని ఇక్కడ ఆలంపూర్ సరిహద్దుల్లో కూడా కొనసాగించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద కర్నూలు పర్యటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పేరుతో వెలిసినటువంటి ఫ్లెక్సీలు ఒకంత సంచలనం రేపాయని చెప్పాలి. రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి
మైత్రి బంధం బయటపడింది. ఒకరికొకరు ఇచ్చుకుంటున్నటువంటి మద్దతుకు సంబంధించి కూడా, ఎందుకంటే సరిహద్దు జిల్లాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో పర్టికులర్గా అటు ఇటు రాకపోకలు సాగిస్తూ ఉండటం, అలాగే పక్క జిల్లాలతో ఉండేటువంటి సాన్నిహిత్యం కావచ్చు, కర్నూలు అలాగే ఇటు జోగులాంబ అంటే గద్వాలకు సంబంధించి, ఈ నేపథ్యంలో రకరకాలైనటువంటి రాకపోకలు కానీ సత్సంబంధాలు కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వారికి ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారికి ఉంటాయి. అలాగే రాజకీయ పరమైనటువంటి సంబంధాలు కూడా ఇప్పటికీ కొనసాగుతున్నాయనడానికి ఈ ఘటన అయితే ఉదాహరణగా చెప్తున్నారు. వైఎస్ జగన్ కర్నూలు పర్యటనలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలవడంతో ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కూడా అధికారంలో లేవు, ప్రతిపక్షంలోనే ఉన్నాయి కాబట్టి ఒకంత మైత్రి బంధాన్ని అయితే కొనసాగిస్తున్నాయని చెప్తున్నారు. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు మాజీ మంత్రి కేటీఆర్ ఫోటోలతో పోస్టర్లు వెలవడం కూడా ఒకంత సంచలనంగా మారింది.